నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నాయన, నీకు స్తోత్రం. మా జీవితాల్లో నీ కృప ఉంటే చాలు తండ్రి, నీకు స్తోత్రం. నా కృప నీకు చాలన్నావు తండ్రి. వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో అలజడులు వచ్చినా నీ కృప మమ్మల్ని కాపాడుతుంది కనుక నీకు స్తోత్రం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాను విడిపించినన్నావు తండ్రి. భక్తిహీనులకు ఆపదలు అనేకములు, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి కృప వారిని ఆవరిస్తుందని వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి నీ కృపా కంచెలు మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ నాయన, ఇలాంటి ఒక కూడికలో మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. వివాహమును బంధం గురించి ఈరోజు నేను మరి నీ యొక్క దయచేత మాట్లాడబోతుండగా నాయన, మరి నీ మాటలు నా నోట దయచేయండి తండ్రి. వివాహం అన్నిటిలో ఘనమైనదని, కుటుంబ జీవితం వివాహంతోనే ఆరంభమవుతుందని, అది ఎంతో తండ్రి మరి భయభక్తులతో మేము మెలగాలని మాకు నేర్పమని కోరుతున్నాను. ప్రభువా, నీవు దీవించిన వివాహాలన్నీ కూడా వర్ధిల్లుతుంది కనుక నేను స్తుతిస్తున్నాను. నీ ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారం మేము నడుచుకున్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తావు తండ్రి. అయినా నీకు వందనాలు. కాబట్టి ప్రతి కుటుంబం కొరకు నీ దాసురాలు నేను విజ్ఞాపన చేస్తున్నాను. కుటుంబంలో ఉన్న అవకతవకలు, లోటుపాట్లు సవరించండి తండ్రి. వాక్యం చేత సరి కావాలని మేము కోరుతున్నాము తండ్రి, నీకు స్తోత్రం. చుట్టూ ప్రపంచంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో తండ్రి మరి విపత్తులు మేము చూస్తున్నాము. కుటుంబం చెల్లా చెదరైపోవడం తండ్రి, హత్యలు, ఆత్మహత్యలు చేత తండ్రి కుటుంబాలు ప్రభావ విచ్ఛిన్నమైపోవడం తండ్రి, పిల్లలు అనాథులుగా కావడం, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం. నీ భద్రతలో నీ రెక్కల క్రింద మమ్మల్ని ఇలాగూ వాక్యం చేత ఆదరించి మమ్మల్ని బలపరిచి మాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం తండ్రి. చిత్తాన్ని విరుద్ధంగా మేము ఏది చేయకుండా మమ్మల్ని కాపాడండి. మా కుటుంబ జీవితాలు మీరే కాపాడండి ప్రభువా. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఉంది కనుక నేను స్తుతిస్తున్నాను. నీ మాట విని దాని ప్రకారం మేము అడుగులు వేయడానికి మాకు సిద్ధ మనసు దయచేయమని, పరిశుద్ధమైన హృదయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మరి వివాహమును బంధం గురించి. వివాహము ఒక పవిత్రమైన బంధం, అది దేవుడు పెట్టిన బంధం. దేవుడే ఒక స్త్రీని, ఒక పురుషుని జతపరుస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం వాక్యానుసారంగా మనం నమ్ముతూ ఉన్నాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ బై గాడ్. మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ అబౌవ్. అంటే ఎక్కడో పుట్టి పెరిగిన ఒక స్త్రీ మరి ఇంకెక్కడో పుట్టి పెరిగిన ఒక పురుషుని దేవుడు జతపరిచి, మరి ఆ కవెనెంట్ అంటే వివాహం ఒక నిబంధన, దేవుడు పెట్టిన నిబంధన. ఆ నిబంధనలోకి వారు ప్రవేశించి వారు పెళ్లినాడు తీసుకున్న ప్రమాణాలకు మరి కట్టబడి అంతం వరకు, ఊపిరున్నంత వరకు మరి ఏది కూడా వారిని విడదీయకుండా దేవుని భద్రతలో వారు కాపాడబడి, దేవుడు వారికి నియమించిన సంతానం మరి వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించి, వారిని దీవించి, ఇద్దరుగా ఆరంభించి వారిని సంఖ్యలో పెంచి చివరి వరకు ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి మరి వారిని నడిపిస్తున్నది దేవుడే అని చెప్పాలి. అంటే దేవుని అనుగ్రహం ఉన్న కుటుంబాలు తప్పకుండా వర్ధిల్లుతాయి. వివాహంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని, పెద్దల దీవెన ఉండాలని కోరుతూ ఉంటాం. వివాహానికి మనం ఆహ్వానిస్తాం. మనకు చేరువలో ఉండేవారు, మన బంధువులను, మిత్రులను అందరినీ ఆహ్వానిస్తాం. ఎందుకంటే అందరి దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదాలు ఉండాలి. కనాను వివాహంలో ప్రభు ఉండి
మరి ఒక లేని కార్యాన్ని సృజించి వారిని ఏ విధంగా తృప్తిపరిచినాడో అలాగూ కొదువలు తీర్చే దేవుడు మన వివాహంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలని మనం కోరుతూ ఉంటాం. పెద్దల ఆశీర్వాదం కావాలంటారు. మరి అన్య మార్గంలో అయితే పెద్దల పాదాలు మొక్కుతారు. ఎందుకంటే ఆ పాదాలు వీరి పెంపకంలో ఎన్ని తిరుగుళ్ళు తిరిగిందో, ఎంత ప్రయాసపడినారో ఈ పిల్లలు ఈ విధంగా పెరిగి పెద్దవారై కుటుంబస్తులు కావాలంటే దాని కొరకు ప్రయాసపడిన తల్లిదండ్రులు మాత్రం కాదు, బంధువులలో కూడా కొందరు ఉంటారు సహాయపడినవారు. వారిని ఎవరిని మర్చిపోకుండా అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ ఉంటాం. అన్నిటికంటే మించింది దైవ దీవెన. ఇన్ మ్యారేజ్ వీ నీడ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు దీవించిన కుటుంబం, దేవుడు ఏర్పరిచిన కుటుంబం అంటే ఇది దేవుని వల్లనే అవుతుందని 127వ కీర్తనలో దేవుడే కట్టాలి ప్రతి కుటుంబాన్ని. దేవుడు కట్టలేకుంటే, దేవుడు కాపాడలేకుంటే ఆ కుటుంబం నిలవదని, కుటుంబం విడిపోతుందని కనుక దైవ అనుగ్రహం కోరుకుంటారు, దేవుని మీద ఆధారపడతారు. అందుకే కుటుంబ ప్రార్థన, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. కుటుంబంగా దేవుని భయంలో ఉండేవారు ప్రార్థన చేసి దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారికి తోడుంటాడు. దేవుని సన్నిధితో ఆ కుటుంబం నింపబడితే వారు దేవుని వాక్యానుసారంగా వారు ముందు అడుగులు వేస్తే వారు ఎదుర్కొనే సమస్యలు, మరి ఇబ్బందులు, రోగాలు, మరి ఇవన్నీ కూడా వారు కలిసికట్టుగా ఎదుర్కొంటే అది చాలా ప్రయోజనకరం, మేలుకరం, దేవునికి మహిమ, వారి కుటుంబానికి మంచి పేరు. అంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా ఐక్యతను ప్రోత్సహిస్తుంది. 2 ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ 1 అని అంటారు. అంటే ఇద్దరు కూడి నడవడం, ఇద్దరు కలిసి పనిచేయడం, ఇద్దరు ఏక మనసు కలిగి ఉండడం, ఇద్దరు దేవుని చిత్తంలో ఉండడమే దేవుని మరి గొప్ప ఆలోచన అయి ఉన్నది. కానీ మనము అనుకున్నట్టు కొన్ని కార్యాలు జరగకున్నా నిరాశపడని అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, సమస్తము కట్టేవాడు దేవుడే. ఆయన మరి తోడుండి ఆయన మూడో వ్యక్తిగా ఉండగలడు. అందుకే 3 పీటల త్రాడు తెగదంట. అంటే వెన్ యూ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ అంటే దేవుడు మూడో వ్యక్తిగా వచ్చినప్పుడు సమస్తము సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కనుక వివాహం అనే వ్యవస్థలో యూ షుడ్ ఇంక్లూడ్ గాడ్. దేర్ షుడ్ బి గాడ్ ఇన్ యువర్ మిడ్స్ట్. మరి ఒక్కరు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే, కలిసికట్టుగా ఉంటే వారు 10,000 మందిని కూడా తరమగలరని వాక్యం సెలవిస్తుంది. ఐక్యతను కాపాడుకోవడం, ప్రేమను కాపాడుకోవడం, దేవుని వాక్యానుసారమైన జీవితంలో ముందుకు సాగడం ఇదంతా కూడా నీకు భవిష్యత్తులో అంటే నీ కుటుంబానికి భద్రత, క్షేమము, దైవాశీర్వాదాలు ఎప్పుడు కూడా కలుగుతుంది. మరి వివాహము ఒక నిబంధన అయి ఉన్నది. ఇట్స్ ఎ కవెనెంట్, ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. చూడండి, బిజినెస్ కాంట్రాక్ట్ అంటారు కానీ వివాహాన్ని కాంట్రాక్ట్ అనరు. అంటే అదొక నిబద్ధత, అదొక నిబంధన, అది దైవికమైనది. ఇట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు పెట్టిన పవిత్ర బంధం వివాహం అనేది. అందుకే హోలీ మ్యాట్రిమనీ అంటారు. చూడండి, అది ఆశ్చర్యకరం. ఏంటంటే నువ్వు క్రైస్తవత్వంలో ఏది ముట్టుకున్నా అది పరిశుద్ధం, పవిత్రం. పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైన దైవ కార్యాలు, పరిశుద్ధ వివాహము అన్ని పరిశుద్ధతతో ముడిపడి ఉంది. కాబట్టి మరి ఈ వివాహం అనేది దేవుడు పెట్టిన గొప్ప వ్యవస్థ అని పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్నిటిలో ఘనమైనదండి. అంటే ఇంతకంటే ఘనమైనది ఒకటి లేదని నేను అర్థం చేసుకున్నాను. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. కానీ ఇప్పుడు రాను రాను మరి ఈ కుటుంబ విలువలు తగ్గిపోతున్నది, మొత్తానికి లేకుండా అయిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో కానీ ఇక్కడ భారతదేశంలో కూడా అంటుకున్నది ఇలాంటి జబ్బులు. ఎట్లంటే వివాహము జరగకుండానే పురుషులు స్త్రీలు కలిసికట్టుగా, అంటే వరకు ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు, ఒక కట్టడ లేకుండా పుట్టు ఊడిన పుస్తకంలాగా మరి వారికి ఇష్టం వచ్చిన వ్యక్తులతో మరి వారు జీవించడం, కడుపు అయితే అబార్షన్ చేసుకోవడం, చంపుతున్నారు. చూడండి, ఇట్స్ ఎ కిల్లింగ్. మరి ఇది అంతా దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతుంది. చావడం, చంపుకోవడం,
ఇప్పుడు వివాహం అంటే యవనస్తులు ఎంత భయపడుతున్నారంటే, పెళ్లి చేసుకో, ఈడు మీరిపోతున్నావు, వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ అంటే, అమ్మ పెళ్ళి అంటే మాకు చాలా భయం అవుతుంది, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆడోళ్ళు చాలా హుషారైపోయినారు, నిద్రలో చంపేస్తారా, కుతికపీసి చంపేస్తారా, లేకుంటే ముక్కలు చేసి కుండలో ఉడకబెట్టి మమ్మను చెరువులో పడేస్తారా, లేకుంటే పడుకున్నప్పుడు పెట్రోల్ పోసి తగలబెడతారు. ఇంత భయపడుతున్నారు ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే. అంటే ఇట్ కెన్ బి టోల్డ్ ఆన్ బోత్ సైడ్స్. ఆడపిల్లలు కూడా భయపడుతున్నారు. మేము రీసెంట్గా నేనైతే వార్తల్లో చూసి చాలా ఆశ్చర్యపోయినాను. షీఈస్ అ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు జడ్జ్. ఆమె అంటే న్యాయమూర్తి. ఆమె కుటుంబంలో కోడలను మరి హత్య చేసినారని అంటున్నారు. అదనపు కట్నం కోసం అందమైన ఒక చక్కని యువతి, 26-27 యువతి మరి మోసపు పెళ్లి చేసినారు. మనకు అన్ని విధాల చెడు వ్యసనాలున్న తన కుమారుడితో మోసపూరితమైన వివాహం జరిపించి అన్ని కలలు కన్నది ఆ యవనస్తురాలు. తీరా వివాహం అయిన తర్వాత తెలుసుకుంది వాడు సరిగా లేడని. తర్వాత ఈమె పెట్టే పోరు అంటే ఈమె ఏమి న్యాయం ఇస్తుంది ప్రజలకు? మరి ఆమెకే న్యాయం లేదు. ఆమె అంత యవనస్తురాలు చక్కని కోడలను మరి ఆమె మరణంలో ఆమెకు కూడా పాలు పంపులు ఉన్నాయని ఆమెను అరెస్ట్ చేసినారు. అంటే ఇవన్నీ జరుగుతుంది లోకంలో, ఇవన్నీ జరుగుతుంది. భర్తను చంపే భార్యలు, భార్యలు చంపే భర్తలు కోకొల్లలుగా ఉన్నారు. అంటే మనకు అలాంటి కార్యాలు మనం విన్నప్పుడు మనం ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే వారికి మార్గం తెలియదు, వారికి సరి అయిన త్రోవ లేకుండా మరి వాళ్ళకు వచ్చే ఉద్రేకాలు, ఆవేశం, మరి సాతానుపూరితమైన ఆలోచనలతో వారు ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ మనము ఇలాంటి పనులు చేయలేము. ఎందుకంటే వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా రక్షణ పొందిన బిడ్డలను నడిపిస్తూ ఉంటుంది. నీ వాక్యం చేత మనల్ని సంధిస్తూ ఉంది. మనం ఎన్నో కార్యాలు నేర్చుకుంటాం వాట్ ద వరల్డ్ డజంట్ నో. అందుకే మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేసినాడు. చీకట్లో ఉండేవారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి మనము వాళ్ళ గురించి చెప్తాం. కానీ ద గ్రేట్ మిస్ఫార్చ్యూన్ ఈజ్ దే డూ నాట్ హ్యావ్ ద వర్డ్. వర్డ్ ఈజ్ లైట్. అంటే వాక్యమును నేర్చుకున్న కొలది నీ మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టే నువ్వు అడుగులు తప్పకుండా నడుస్తున్నావు ఇంత మట్టుకు. అది నీ జ్ఞానం కానీ, నీ ప్రజ్ఞ, నీ సామర్థ్యం కాదు, దేవుని కృప. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కృప నీ పట్ల, నా పట్ల ఎంత అపారమైందంటే అది మనల్ని కీడులో పడకుండా కాపాడుతుంది, కీడు చేయకుండా కూడా కాపాడుతుంది. అందుకే ఇలాంటి సమావేశాలు మరి 21 రోజులు మనం కుటుంబ ప్రాధాన్యత, హౌ మచ్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ ఇండివిజువల్, ఆ ఫ్యామిలీ లైఫ్ గురించి ఉన్న మరి కార్యాలు పరిశుద్ధ గ్రంథాన్ని ఆనబెట్టుకొని మీకు చెప్పడానికి దేవుడు నన్ను నియమించుకున్నందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇది 2 అంచుల ఖడ్గం. ఇది వాక్యం అంటే 2 అంచుల ఖడ్గం. నేను మీకు చెప్తున్న కొలది నేను కూడా అనేకమైన కార్యాలు నేర్చుకుంటున్నాను, మరి సరిపెట్టుకుంటున్నాను కూడా. ఎందుకంటే పరిశుద్ధమైన వాక్యం అందరికీ సమంగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పార్షియల్. అందరినీ సరిచేసేదే దేవుని వాక్యం. మరి ఈ వాక్యమైన వెలుగు మనకు ఇస్తున్నందుకు ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే భార్య భర్తలు మరి సాధారణంగా ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. మాకేం గొడవలు లేవంటే నేను మాత్రం ఆ మాట నమ్మను. ఎందుకంటే 4 గిన్నెలు వేసుకొని తోమితేనే సప్పుడు కటకటకట సప్పుడు వస్తుంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, వారు పుట్టి పెరిగింది వ్యవస్థ వేరుగా ఉన్నది కుటుంబాల నుండి. వాళ్ళు వచ్చి ఏక శరీరంగా దేవుని చేత జతపరచబడి ఒక కుటుంబ జీవితాన్ని నడిపిస్తున్నారంటే తప్పకుండా కొన్నిసార్లు మనస్పర్ధలు ఉంటుంది, అలుగుడు ఉంటుంది, కోపతాపాలు ఉంటాయి. కానీ వాక్యము చదివేవారు, ప్రార్థన చేసేవారు, రక్షణ పొందినవారు దే నో హౌ టు డీల్ ఇట్. అంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా దాన్ని సరిపెట్టుకొని ముందుకు పోవాలని. మరి దేవుడు వారి మధ్యలో ఉంటాడు. మనము చాలా కార్యాలు ధ్యానించినాం. క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్ ఆఫ్ అవర్ హౌస్, హీఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్ అని. మరి హీ లిసన్స్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. నిశ్శబ్దంగా మన కార్యాలన్నీ గమనిస్తున్నాడు ప్రభు అని. ఆయన సన్నిధి మన కుటుంబంలో ఉంది కాబట్టి మనం ఏం భయపడే అవసరం లేదని ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అయితే భార్యాభర్తల మధ్యలో గొడవ రావడానికి కారణాలు ఏంటంటే మీకు తెలుసు, చాలా తెలుసు. మీకేం చెప్పనవసరం లేదు ఎందుకు గొడవలు వస్తాయి. మరి దేవుడు పెట్టిన పవిత్ర గ్రంథం ఇది చాలా ఘనమైనది. ఇది మరి పరలోకం నుండి దేవదూతలు తొంగి చూస్తారు. పరిశుద్ధాలయంలో పరిశుద్ధులు జరిగించే
పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో జరిగే ఈ వివాహంలో ఎందుకు వస్తున్నాయి ఇలాంటి గొడవలు అని అంటే, మరి మనం మానవులం కదా, మనం ఈ లోకంలోనే ఉన్న, మన పాదాలు ఇంకా భూమి మీదనే నడుస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు శ్రమ తప్పకుండా కలుగుతుంది. ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ ట్రబుల్స్. కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఉన్న మరి పెద్ద గ్రంథం కదా, పరిశుద్ధ గ్రంథం మనకు సత్యాన్ని బోధిస్తుంది. కాబట్టి మనము వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ఎవ్రీ ప్రాబ్లం వెరీ కేర్ఫుల్లీ విత్ గ్రేట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. మనం తెలుసు ఎలా పరిష్కరించాలని, పరిహరించాలని. వీ డిపెండ్ మోర్ ఆన్ జీసస్. యేసు ప్రభు మీద మనం అనుకుంటున్నాము, దేవుని సహాయం అడుగుతున్నాము. ఆయన సన్నిధిలో మోకరించి ఉపవసించి మరి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు వెంటనే మనకు జవాబులు వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నిలబడగలను ఈ వివాహంలో. ఐ కెన్ బీ ఎ గుడ్ ఫాదర్, ఐ కెన్ బీ ఎ గుడ్ మదర్, ఐ కెన్ డెఫినెట్లీ టేక్ మై ఫ్యామిలీ టు హయ్యర్ హైట్స్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ మెటీరియల్. అన్ని విధాల ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లడానికి దేవుడు నాకు కృపనిస్తాడు, సహాయపడతాడు. దేవుని చిత్త ప్రకారం నా కుటుంబం నడుస్తుంది, నేను వేడుకున్నవి దేవుడు నాకు ఇస్తాడు అని ఒక విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం. గొడవలు ఎందుకు వస్తాయి? ఆర్థిక పరంగా గొడవలు వస్తాయి. భార్య ఎక్కువ ఖర్చులు పెడితే భర్తకు కోపం వస్తుంది, భర్త ఎక్కువగా దుబారా ఖర్చులు చేస్తే భార్య తప్పకుండా వెనుకుండి యు ఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పడంలో తప్పేముంది? అంటే బిహైండ్ ఎవ్రీ పర్సన్ దేర్ షుడ్ బి ఏ వైఫ్ ఆర్ ఏ హస్బెండ్ హూ సేస్ యు ఆర్ రాంగ్. ఏ స్ట్రాంగ్ అపోజిషన్ విల్ మేక్ ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ అంటారు. అంటే అన్నిటికీ సై అని మరి శుద్ధపూసలాగా ఉంటే ఆ కుటుంబం నడవదు. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తుంటే మరొకరు చెప్పాలి తప్పు, ఇలాగ నువ్వు పోతే ముందు కీడు ఉందని చెప్తే తప్పు ఏమీ లేదు. మరి అందుకే సహకారిగా దేవుడు ఆదాముకు అవ్వనిచ్చినాడు. అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూసినాడంట. ఎందుకంటే హీ నీడ్స్ ఎ కంపానియన్. ఆయన మరి ఎవరితో ముచ్చటించాలి, ఎవరితో పంచుకోవాలి తన భారాన్ని. అందుకే ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చినాడు. మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసికట్టుగా మీరు మాట్లాడి దానికి ఒక పరిష్కారము తీసుకోవడమే దేవుని చిత్తం. అనేకమైన ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, కష్టాల నుండి దేవుడు విడిపించగలడు. ఆయన శక్తి సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన ఎప్పుడు కూడా నీ పరిస్థితులను, స్థితిగతులను మార్చేస్తుంది, మరవద్దు. తర్వాత ఇంకోటి ఎందుకు గొడవలు అంటే, ఒకటి ఫైనాన్స్, ఎప్పుడు అది ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అంటే అభిప్రాయ భేదాలు ఉంటుంది. ఆమె ఒకటి అంటది, ఇతను ఇంకొకటి అంటాడు. ఆమె కొద్దిగా భక్తిపరంగా ఉంటుంది, ఇతనికి మామూలుగా నార్మల్గా ఉంటాడు. అప్పుడు ఇద్దరు ఏక మనసు లేకుండా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కానీ దేవుడు వారిని ఒక్క తాటి మీద కూడా నడిపించగలడని మరి పూర్ణంగా మనం విశ్వసించాలి. మరి అలాగూ మరి విభజన, పనుల విభజన చూడండి. మీరు కుటుంబంలో చూసినప్పుడు కొన్నిసార్లు భార్య ఎక్కువగా పనిచేసి అలసిపోతుంది, ఆ భర్త పట్టించుకోనంత కాలము, గుర్తింపు లేనంత కాలము షీల్ బికమ్ ఎన్ అన్సాటిస్ఫైడ్ వైఫ్. అంటే తృప్తి లేని ఒక జీవితం ఆమె జీవిస్తుంది. ఆమె ఎప్పుడు మనసులో బాధపడుతూ ఉంటుంది, ఏం లాభం, నేను ఇంత పని చేసి నాకు ఒక మెప్పు లేదు, ఒక ప్రశంస లేదు, ఒక నన్ను గుర్తించడం లేదు నా భర్త అన్నప్పుడు అది కొద్దిగా గాయం ఉంటుంది, బాధ ఉంటుంది. మరి ఆమె ఎవరికి చెప్పుకోలేకుండా కొన్నిసార్లు ఎమోషనల్లీ అవుట్ అయిపోతుంది, గట్టిగా అరుస్తుంది, కేకలు వేస్తుంది. కేకలు వేసినందుకు ఈయన కోపం వస్తుంది, ఇదం మళ్ళీ వేసి బాగుతున్నాడు. చాలామంది కొట్టే భర్తలు ఉంటారు. కొట్టే భర్తలు మాత్రం కాదు, కొట్టే స్త్రీలు కూడా ఉంటారు. నేను చాలా మటుకు అనుకున్నాను భార్యలు భర్తలు కొడతారని, కానీ చాలా లేట్గా తెలుసుకున్నాను భార్యలు కూడా మామూలుగా వాళ్ళు గారు, వాళ్ళు భర్తలు కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు. గుండీలు చింపి, షర్టు చింపి, ఇక ఉగ్రరూపం దాల్చి గాయాలు చేస్తారని కూడా విన్నాను, చూసినాను. పరిచర్యలు అలాంటి వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాను. అంటే మరి భార్యాభర్తలకు సరి అయిన అవగాహన ఉండాలి. దే షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెల్. నీకు ఒక సాటి అయిన సహకారి లేక అర్ధాంగి లేక నీ సహధర్మచారిణి నీ ప్రక్కటెముకల నుండి తీసి మరి ఒక నారిగా సృజించి నీకు భార్యగా ఇచ్చినప్పుడు వై డోంట్ యూ స్టడీ హర్? ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆమె మరి కొన్ని అపోహల మీద బ్రతకొద్దు. అనుమానంతో గృహం కట్టలేము. అయితే ఆమెను పూర్తిగా అర్థం చేసుకొని ఆమె శరీర రుగ్మతలు, బలహీనతలు కూడా చూసి, ఎందుకంటే యూ బోత్ బికమ్ వన్ యూనిట్. మీరిద్దరు కలిస్తేనే కదా మరి ఒకరిగా ఉండాలి. అంటే
మరి దే బికమ్ వన్ బాడీ. వారు మరి ఇద్దరు కలిసి ఏక శరీరం అని వాక్యంలో ఉంది. ఏక శరీరం అవుతున్నారు, ఇది గొప్ప మర్మం. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. మరి అప్పుడు నీ భార్యకు బలహీనతలు ఉంటే గమనించి మరి ఆమెను కొద్దిగా ఆదరించి కొద్ది సహాయపడాలి. ఇంటి పనులు కానీ మానసికంగా శారీరకంగా సహాయం అందిస్తే షీల్ బి వెరీ వెరీ లవింగ్. అంటే అది నీ చేతిలోనే ఉంది. అలాగే భర్త దినమంతా ప్రయాసపడితే కూడా తృప్తి లేని భార్యలు చాలామంది ఉంటారు. అది కూడా ఆ పురుషునికి చాలా గాయం తీసుకొస్తుంది. షీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ హర్ హస్బెండ్. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఉంది, నువ్వు భర్తను గౌరవించాలని, భార్యను ప్రేమించాలని. ప్రేమ ఉంటే గౌరవం వస్తుంది, గౌరవం ఉంటే ప్రేమ కూడా ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది లేకుండా ఆమె భర్తను 24 గంటలు తిడుతూ ఉంటుంది. నాగింగ్ వైఫ్ అంటారు, అంటే కంటకురాలు. దినమంతా బొబ్బలు పెడుతుంది, తిడుతుంది. ఆ కుటుంబాలు కూడా ఎక్కువ కాలం నిలవదు. ఆ భర్త హార్ట్ అటాక్ వచ్చి పోతాడు తొందరగా. ఎందుకంటే నువ్వు ఇంత ప్రెషర్ పెట్టినావంటే ఏ పురుషుడు తట్టుకోలేడు. నీకు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిట్యుయేషన్ నీకు తెలిసి ఉండాలి. చాలామంది భార్యలు ప్రార్థన పూర్వకంగా మెలిగి దైవ భయంతో కఠినులు, దుర్మార్గులు, త్రాగుబోతులు, వ్యభిచారులు భర్తలతో కాపురం చేసి పిల్లలను కానీ మరి అట్టి భర్తలను కూడా మార్చి వెలుగు మార్గంలో నడిపించి శ్రేష్టమైన కుటుంబంగా పేరు పొందిన వారు అట్టి స్త్రీలందరి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టడం దేవుని స్తోత్రం. దే ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్. చూడండి, భర్త మరణించినా కానీ నడుము కట్టుకొని పిల్లల కొరకు నిలబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పిల్లలంతా ఒక ఉన్నతమైన స్థానం తెచ్చిన గొప్ప వీరమణులు ఉన్నారు, తల్లులు. ఆ తల్లులు నిజంగా మరి దైవ చిత్తాన్ని నెరవేర్చినారు. పిల్లలు మార్గం తప్పకుండా మరి అనాథులు కాకుండా తల్లి నిలబడింది పవిత్రమైన జీవితం జీవిస్తూ. దేవుడు ఆమెకు తోడుగా ఉండినాడు. గాడ్ బికేమ్ హర్ షెల్టర్, గాడ్ బికేమ్ హర్ అబోర్డ్, గాడ్ బికేమ్ హర్ రాక్ ఆఫ్ సాల్వేషన్. సో షీ ట్రస్టెడ్ గాడ్ అండ్ షీ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ. అలాంటి వారు ఉన్నారు. మరి సమస్యలు ఎందుకు వస్తుందంటే చాలా మటుకు బంధువుల ప్రమేయం ఉంటుంది. ఇద్దరు కాపురం చేస్తున్నారు, మంచిగా భార్య భర్తలు, కొత్తగా పెళ్ళయింది, చక్కగా చెట్టపట్టలు వేసుకొని బాగా నడుస్తున్నారు, బాగున్నారు, అంత బాగుందంటే మధ్యలో వస్తారు బంధువులు, వస్తారు అత్తమామలు కూడా. అందుకే వివాహంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం తప్పు. ఎందుకంటే వారు లెట్ దెమ్ హ్యావ్ దేర్ లైఫ్. నేను అదే అంటా, నెవర్ ఇంట్రూడ్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ లైఫ్. భార్య భర్త వాళ్ళు తెలుసుకుంటారు, కలిసి బైబిల్ చదువుతారు, కలిసి ప్రార్థన చేసి దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. కానీ అనవసరమైన అడ్వైస్, నెవర్ గివ్ అన్వాంటెడ్ అడ్వైస్. నిన్ను ఎవరు అడగకుండా ఊరికే అడ్వైజులు ఇస్తూ ఉంటే కూడా వారికి చిరాకు వస్తుంది, విసుకొచ్చేస్తుంది అనమాట. అలా విసుకొచ్చే రీతిగా తల్లిదండ్రులు కూడా ప్రవర్తించదు. బంధువులు అసలే జోక్యం తీసుకోవద్దు. నీకు అంతగా శ్రద్ధ వారి మీద ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్నెసరీ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద రిలేటివ్స్ ఆర్ ద ఇన్లాస్ విల్ మేక్ ద మ్యారేజ్ వర్స్ట్. ఎందుకంటే ఒక సమస్యను వాళ్ళందరూ దాన్ని మరి మాట్లాడి దాన్ని విమర్శిస్తూ లేక మరి వాళ్ళ తలంపులు ఇస్తూ అప్పుడు ఇదంతా అది చాలా చేయి దాటిపోతుంది. కాబట్టి అలాంటి హ్యాండిల్ విత్ కేర్. ఇట్స్ వెరీ ఫ్రెజైల్ మ్యాటర్, హ్యాండిల్ విత్ కేర్. మరి పిల్లలు పెంపకంలో కూడా గొడవలు వస్తాయి భార్య భర్తలు. నేను అవన్నీ చెప్పనవసరం లేదు, మీకు అన్నీ తెలుసు కదా. పెంపకంలో గొడవలు ఎలాగొస్తుందంటే వాడు బాగా చదివినాడంటే అతను అంటాడు ఇదంతా నా వల్లే, నా తెలివే వానికి వచ్చిందంట. అప్పుడు ఆమెకు నచ్చదు. అంటే మీ మాటల్లో కూడా ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడు. ఆమె దినమంతా కష్టపడుతుంది, నువ్వు అంటున్నావు మరి నా తెలివి వచ్చింది, నేను అని కొరకు ప్రయాసపడుతున్నాను. అట్లా అనకూడదు. ఎందుకంటే దిస్ ఎ జాయింట్ ఎఫర్ట్. ఇది మీరు కలిసి కంటున్నారు, కలిసి పెంచుతున్నారు. అప్పుడు మరి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుండు. ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ అప్రిషియేట్ యువర్ వైఫ్. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడంట, పొగడును అని ఉన్నది వాక్యంలో. ఎప్పుడైనా ఒక స్త్రీ భర్త నోటి నుండి ఒక మంచి మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. లోకమంతా పొగడడం ఒక ఎత్తు అయితే ఆమెను కట్టుకున్న భర్త నోటి నుండి ఏమొస్తుందని ఎదురు చూస్తుంది. కానీ చాలామంది భర్తలు ఒక మంచి మాట చెప్పారు. అంటే ఎంత చూస్తారు, కష్టపడుతుందని చూస్తారు. పిల్లల కొరకు, ఇంటి కొరకు ఆమె కష్టపడుతుందని తెలుసు. కానీ నువ్వు బాగా కష్టపడుతున్నావు, మరి ఒక మంచి మాట, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ దట్ యు ప్రే ఫర్ యువర్ పార్ట్నర్. ప్రార్థన నీ భార్య లేక భర్త కొరకు చేయాల్సింది చాలా మరి అవసరం. ఇస్సాకు గొడ్రాలైన తన భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెకు సంతానం దేవుడు ఇచ్చినాడు. ఒకటి కాదు, ఇద్దరిని ఇచ్చినాడు, కౌల పిల్లలు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. See, God hears the prayers of a husband, God hears the prayers of a wife.
మనం ఇంతమంది భార్యలు తమ భర్తల కొరకు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. అన్య మార్గంలో అయితే గురువారం అనుకుంటా వారు ఉపవాసం ఉంటారు, పాదపూజ చేస్తారు. నా భర్త, నా శిరస్సు, నా పతి ఆ పాదాల దగ్గర వచ్చి దండం పెట్టుకొని, అంటే వాళ్ళకు వాక్యం తెలియదు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నిస్తారు, భర్త బ్రతికుండాలి, నేను ముత్తైదుగా ఉండాలి, నా భర్త బ్రతికుంటే నా మీద ఎవరు నింద వేయడానికి రారు. షీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎ హస్బెండ్. శిరస్సు కదా, అప్పుడు వాళ్ళు భర్త ఆయుస్సు కొరకు, ఆరోగ్యం కొరకు ఎప్పుడు దేవుని మొక్కుకుంటారు అన్నమాట. క్రైస్తవులు మరి అలవాటు కదా, అన్ని వాగ్దానాలు వారు వల్లించి ఎవ్రీథింగ్ దే టేక్ ఫర్ గ్రాంటెడ్. అలా కాదు, నువ్వు కూడా నీ భర్త కొరకు, పిల్లల కొరకు ఒకరోజు వారంలో ఉపవాసం ఉండాలని నేను కూడా ఎప్పుడు ప్రసంగం చేస్తూ ఉంటాను. అంటే కొద్దిగా నిష్ట కలిగి కుటుంబాన్ని ప్రార్థనతో కాపాడుకోవాలా, అది మన బాధ్యత ఉంది. అంటే ఇలాగూ భర్తను కూడా ప్రశంసించారు స్త్రీలు చాలామంది. అటు ఇటు ఉండాలి. ఇట్స్ గివ్ అండ్ టేక్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవించు, గౌరవం పొందుకో. అయితే తూలనాడడం, చెడ్డ మాటలు, బూతులు, అతనికి ఉన్న ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ చాలామంది స్త్రీలు మరి మాటలో వారికి అదుపు లేదు. నో కంట్రోల్ ఫర్ దేర్ టంగ్. ఎందుకు నీ భర్త నీ శిరస్సు అయితే ఇంతగా ఆయనను అవమానించి, ఇంతగా ఆయనను గాలి ఊడదీసి తిట్టడం, మరి కంపేర్ చేయడము. ఎందుకు కంపేర్ చేస్తున్నావు వేరే పురుషులతో? నీ భర్త దేవుడు నీకు ఇచ్చినాడు, జగత్ పునాదులు వేయబడకే నీకు ఒక భర్తను సిద్ధం చేసినాడు దేవుడు. మా భర్త గౌరవము ఎందుకు తీసేస్తావు? పరుల ముందు, బంధువుల ముందు చాలా తక్కువ చేసి మాట్లాడతాడు, అప్పుడు చాలా గాయపడతాడు ఆయన. అందుకే కాబోలు చాలామంది పురుషులకే వస్తుంది హార్ట్ అటాక్. ఈ భార్య పెట్టే పోరు అంత ఉంటుందేమో నాకు అర్థం కాదు, కానీ అంతగా వారిని వ్యసనానికి గురి చేస్తారు. అప్పుడు దే న్యాచురలీ లూజ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్. వాళ్ళకి ఇక భార్య పిల్లలు అంటే విసుగు, విరక్తి వచ్చేసింది. అంటే ద గాడ్లీ వైఫ్ మ్యాటర్స్ మచ్. ఒక దైవ భయం గల స్త్రీ అలా చెయ్యదు. తెలుసా మీకు దేవుడు ఈ వివాహం అంటే ఒక వరం, అదొక గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి గర్భఫలము నాకు దేవుడిచ్చిన వరం. ఈ కుటుంబము, భర్త, పిల్లలు, లేక భార్య, పిల్లలు, ఇది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంతమంది కుటుంబం లేకుండా ఏకాకులుగా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. అకాల మరణం చేత భార్యలు మరిచి, అకాల మరణం చేత పిల్లలను పోగొట్టుకొని, ఏ గురి గమ్యం లేకుండా తిరిగే వాళ్ళు ఎంత ఉంటారు. మానసికమైన క్షోభ. దే అండర్గో సో మచ్ ఆఫ్ ప్రెషర్స్ ఇన్ దర్ లైఫ్. అంటే ఇలాగ దిక్కు దిశ లేకుండా తిరిగే వాళ్ళు లేరా? మరి ఒక కుటుంబం ఇచ్చి నీకు పక్కన భార్య, నీకు పిల్లలు, లేక నీకు భర్త, పిల్లలు, ఈ అందమైన ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి విధి విధానాలు అన్నీ నేర్పి, మొత్తం నీకు బ్లూ ప్రింట్ కూడా బైబిల్లో ఇచ్చి, ఇక నీకు దేవుని మాటకు విధేయత చూపెట్టకుండా నీ సొంత చిత్తానికి పోతే నీకు కీడు రాక, పతనం రాక మరి ఏమొస్తుంది? నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుడైన యెహోవాని ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. ఇట్ గోస్ బై ట్రస్ట్. నన్ను అడిగితే వివాహం అనేది ట్రస్ట్ అన్నమాట. అంతే. నువ్వు భర్తను నమ్ముతున్నావు, భార్యను నమ్ముతున్నావు, నీకు అనుమానాలు, అపోహలు మరి ఇవేవి లేకుండా నమ్మడం మంచిది, అది దైవికమైనది. నన్ను అడిగితే అన్నట్టు పట్టు లేకుండా, మరి ఇంటి వారి నడతలు గమనించకుండా, పూర్తిగా కొంప మునిగినాక కళ్ళు తెరుచుకోవడం అది కూడా తప్పే. నడతలను కనిపెడుతూ ఉండాలి, కానీ మరి కనిపెడుతూ ఉండాలంటే దాన్ని కలహించడం అర్థం కాదు. అది యు నో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యు బికమ్ అలర్ట్. చూడండి, నీ కుటుంబంలో పాపం ప్రవేశించింది, అతిక్రమం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, వ్యభిచారము నీ గుడారంలోకి వచ్చిందంటే యూ షుడ్ స్మెల్ ద ర్యాట్. నేననేది ఏంటంటే, నువ్వు ఎంతగా స్పిరిచువల్లీ సెన్సిటివిటీ నీకు ఉండాలంటే, మీ ఇంట్లో ఎలక చస్తే మీకు వాసన రాదా? వస్తుంది కదా. అరే ఐఎమ్ స్మెల్లింగ్ సంథింగ్ బ్యాడ్, ఏదో ఉంది మన కుటుంబంలో అని నువ్వు తెలుసుకోవాలి. మరి తెలుసుకొని రాసి రంపాన పెట్టడం కాదు, కయ్యాలు కలహాలకు దిగడం కాదు, కానీ ప్రార్థన చేయాలి. నేను అంటున్నాను కదా, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు సమస్తము తేటతెల్లని చేస్తాడని చెప్పగలను. దేవునికి స్తోత్రం. ద క్యాట్ విల్ బీ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఎక్కడ జరుగుతుంది వ్యభిచారం, నీ కంటి ముందుకు వచ్చి పడుతుంది. అది అయినా నువ్వు కలహించే అవసరం లేదు, యుద్ధానికి దిగే అవసరం లేదు. యూ విల్ బీ అలర్ట్ అండ్ యూ విల్ బీ ప్రేయింగ్ మోర్ అండ్ గివింగ్ మోర్ లవ్ టు యువర్ పార్ట్నర్. వై దట్ పార్ట్నర్ హ్యాస్ గాన్ అస్ట్రే, మేబీ యువర్ ఫాల్ట్ ఆల్సో. కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబంలో జరుగుతుంది.
ఇది జరగదు, మేము మీద నుండి ఊడిపడ్డామంటే నేను అస్సలు నమ్మనది. మా ఇంట్లో కలహాలే లేవండి, మేము ఎప్పుడు బాగుంటామంటే అదొక కళ, అది నిజం కాదు. మరి చాలామంది అలా కూడా మెయింటైన్ చేస్తారు. దేర్ ఆర్ ఫ్యామిలీస్ ఐ హ్యావ్ సీన్, అక్కడ ఏమి మనస్పర్ధలు వాగ్వాదాలు ఏమి ఉండవు, చాలా నెమ్మదిగా సంతోషంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్ళి కలిసికట్టుగా జీవించే చాలామంది కుటుంబాలు ఉన్నారు. కానీ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ మెనీ ఫ్యామిలీస్. సాధారణుడు కుటుంబాన్ని పడగొట్టడానికి, చెల్లా చెదురు చేయడానికి, విడిపోవడానికి, మరి పిల్లలను మరి వేరే దిక్కుకు మలచడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సాతాను శోధన ఎంత అధికమవుతుందో ప్రార్థనా జీవితం అంత పదును కావాలని, ప్రార్థన ద్వారా మీరు అన్నీ జయించగలరని మాత్రం మీకు తెలియజేయగలను. తర్వాత కుటుంబంలో గొడవలు ఎందుకు జరుగుతాయంటే, నేను చాలా మార్లు చెప్పినాను, దాపరికం, సీక్రెసీ, సీక్రెట్ మెయింటెనెన్స్ అంటే తెలియకుండా, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా కొన్ని రహస్య కార్యాలు చేస్తారు. దానివల్ల చేదు అనే పంట కోస్తారు, మనసు విరిగిపోతుంది. అరే హౌ కెన్ షీ డూ ఇట్ విత్ మీ అని అంటాడు ఆయన. ఆమె ఎలాగ ఈ పని చేసింది నాకు చెప్పకుండా. అతను అంటాడు, ఆమె అంటది, అబ్బా చూస్తే ఇంత భక్తిపరులాగా ఉన్నాడు, చేసే పనులు చేసినాడు కదా, చూడు ఇప్పుడు ఇలా చేసినాడు. అట్లా మాటలు రాకుండా మీరు ఏం చెయ్యని ఉద్దేశించినారు, మీరు కొద్దిగా అది ఇచ్చినాడు దేవుడు జీవిత భాగస్వామిగా, పేరు ఎంత బాగుంది కదా, జీవిత భాగస్వామి. ఆ భాగస్వామితో మీరు పంచుకుంటే ఆల్వేస్ ఇంటెగ్రిటీ రేట్స్ హై. యథార్థ ప్రవర్తన చాలా గొప్ప ఆశీర్వాదాన్ని దింపుతుంది దేవుని దగ్గర నుండి. కాబట్టి చెప్పేస్తే అయిపోతుంది కదా. దేవునికి మరుగ్గా, భర్తకు భార్యకు మరుగ్గా పనులు చేస్తే ప్రతి రహస్యకారాన్ని దేవుడు బయలుపరుస్తాడు. తర్వాత వచ్చే పరిణామము చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసి ట్రాన్స్పరెంట్ లైఫ్. నేను ఎప్పుడు చెప్తాను, లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ ఇట్ స్వీట్, డు నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అంటే అనవసరమైన వ్యర్థమైనవన్నీ కూడా చిక్కుముళ్ళన్నీ కుటుంబాల్లో తెచ్చి భార్య భర్తల మధ్యలో గొడవలు, ఇంట్లో వాతావరణం అంతా పాడు చేసి, పిల్లల చదువులన్నీ పాడై, పిల్లలకు టెన్షన్. చిన్న బిడ్డలు మీరు ఎప్పుడైనా గమనించినారా? భార్య భర్తలు గొడవ పడుతుంటే ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ చూపులు నా గుండె పగిలిపోతుంది కొన్నిసార్లు. ఈ భార్య భర్తను విడిచిపోవడం, భర్త భార్యను వదిలిపోవడం, చిన్న బిడ్డలు. నిన్న కూడా ఒక సహోదరి ఇక్కడికి వస్తే నాకు ఆ దుఃఖం ఇంకా పోలేదు. నాకు ప్రార్థనకు వచ్చింది, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది ఒంటరిగా. ఏంటమ్మా ఒంటరిగా వచ్చినావా, మీ వారు రాలేదా అంటే, అనేది అమ్మా మేము ప్రేమించి వివాహం చేసుకున్నాము 15 సంవత్సరాలు. మరి నాకు తర్వాత తెలిసింది ఆయన ఒక రౌడీ షీటర్ అని. తర్వాత నాకు 3 మగపిల్లలు పుట్టినారు. ఆ 3 మగపిల్లలు టీనేజ్లో ఉన్నారు. ఇప్పుడు నా మీద అస్తమానం అనుమానించి నన్ను కొడుతూ ఉంటాడు. తల అన్ని గాయం లేదు, నా శరీరంలో అన్ని అవయాలు గాయం పొందింది. మరి అంటారు కదా, ఒక నాలుకకే గాయం. ఆ నాలుకను కూడా మరి పట్టి మూతి మీద కొడితే నాలుకకు కూడా గాయం అవుతుంది. అంటే కొట్టి ఆ బిడ్డను మరి చాలా బాధపరుస్తుంటే ఇక్కడికి వచ్చింది. ప్రార్థన చేయమని నేను నూనె రాసి ప్రార్థన చేసినాను. ఎక్కడ పోవాలనో నాకు తెలియదు అన్నది. ఇంట్లో నన్ను చూస్తే కుప్పమూసి, అంటే మరి ప్రేమతో ఆరంభించినారు కాపురం, మరి ఈ విధంగా అయిపోయింది. మరి ఇప్పుడు ఆమె ఆ బాధల ద్వారా టీవీలో దేవుని వాక్యం విని, యూట్యూబ్లో వాక్యం, అస్తమానం మీ వాక్యం వింటాను, మీ మాటలు వింటానమ్మా. నేనైతే ఇప్పుడు నా ప్రభువుకు నా జీవితం అనిరాలండి, ప్రభువుకు సమర్పించుకున్నానంటే నాకు చాలా సంతోషం. మీకు లేదా సంతోషం? అయితే ఎంత సంతోషం అంటే ఆమెకు ఈ బాధలల్లో కూడా ఆమె ముఖంలో ఒక ప్రకాశం నేను చూడగలిగినాను. ఎందుకంటే షీ డజంట్ నో వాట్ టు డూ. 2 పిల్లలు లాగేసుకున్నాడు, వాళ్ళని చూస్తాడో లేదో తెలియదు. ఒక కొడుకుతోటి ఇక్కడికి వచ్చింది, 11 సంవత్సరాల బాబు. పెద్దవాడు 15 ఏళ్ళు ఉంటాడు, మధ్యలో ఒకడు 12 సంవత్సరాలట. అంటే చూడండి ఆమె బాధ వ్యధ చూడండి. వచ్చిందంట అక్క ఇక్కడ ఉంది, అక్క దగ్గర ఉందామంటే అక్కను కూడా భర్త వదిలేసిపోయినాడు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినాడు, ఆమె ఒంటరిగా ఉన్నాడు. అంటే సమస్యలు మనం అనుకుంటాము ఆ సమస్యల నుండి పారిపోతే మన సమస్యలకు పరిష్కారం వస్తుందని. సమస్యలకు ఎప్పుడు సమస్యలు నీతోనే ఉంటుంది. నువ్వు పారిపోతే ఆ సమస్యలన్నీ నీ వెంబడి వస్తుంది. కొందరు స్త్రీలు అనుకుంటారు మేము పుట్టింటికి పోతే అన్నీ సెట్ అయిపోతుందని. ఈ సమస్యలు నీ పుట్టింటికి కూడా వస్తాయి. లేదు నువ్వు ఇంకా విదేశాలకు పోతే నా సమస్యలు, అక్కడ కూడా ఈ సమస్యలు నీ వెంబడే వస్తుంది. సమస్యలకు పరిష్కారం ఎక్కడ కాదు, యేసు ప్రభు పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేశమందు నివసించి సత్యమును అనుసరించుమని వాక్యంలో ఉంది. నీ యథార్థత, నీ నీతిమత్వం అంతా ఆయన మిట్ట మధ్యాహ్నం వలె బయలుపరుస్తాడు.
దేవుని స్తోత్రం. కనుక దేవుని మీద ఎప్పుడు ఆశ పెట్టుకోకుండా డిపెండ్ మోర్ ఆన్ గాడ్. ఇప్పుడు ఎంత భర్త అన్నా, ఎంత భార్య అన్నా, నా సొంతం అన్నా, మరి ఒక దినం వస్తుంది మరణం విడదీస్తుంది. అందుకే తీసుకున్న ప్రమాణాల్లో కూడా మరి పెళ్లి రోజు ఎన్ని ప్రమాణాలు పరిశుద్ధ స్థలంలో తీసుకుంటారు, పరిశుద్ధుల మధ్యలో అభిషక్తులు మీకు వివాహము జరిగిస్తున్నప్పుడు ఎన్ని ప్రమాణాలు తీసుకుంటారు. సుఖములో, దుఃఖములో, లేమిలో, కరువులో, సంపదలో, పేదరికంలో, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకున్నా, మరి మరణము మనల్ని విడిదయ్యే వరకు మరి నీతోనే నేను ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను రక్షిస్తాను, నేను తినకున్నా నీకు తినిపిస్తాను, ఇవన్నీ తీసుకుంటారు ప్రమాణాలు. అదే రోజు మర్చిపోతారు. కానీ వెన్ యూ టేక్ ఏ వావ్ అంటే ఇది అందుకే చెప్పినాను, వివాహం అనేది మరి దేవుడు పెట్టిన ఒక పవిత్ర బంధం, ఇది ఒక నిబంధన. దిస్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. కాంట్రాక్ట్ అంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కలిసి కాంట్రాక్ట్ చేస్తారు. అవును, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు సగం నేను సగం, మరి నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను, నీకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో. ఇది కాంట్రాక్ట్ కాదు, ఇది కవెనెంట్. పలకండి ఈ మాట. కవెనెంట్ అంటే దేవుడు పెట్టిన నిబంధన. ఈ నిబంధనకు నీవు మరణము, నీ ఊపిరిన్నంత కాలం అంటే మరణము నిన్ను వేరు చేసేంత వరకు నువ్వు కట్టబడి ఉన్నావు. అందుకే పెళ్ళి పీటల మీద తీసుకున్న ప్రమాణాలకు, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీవు తీసుకున్న ఈ ప్రమాణాలకు తప్పకుండా కట్టబడి ఉండాలి. మరి ఇంకా మరి ఈ భార్యాభర్తల మధ్యలో వచ్చే గొడవల కారణం ఏంటి అన్నప్పుడు, ఈ సోషల్ మీడియా డెవలప్ అయినప్పటి నుండి చాలా మట్టుకు వ్యర్థమైన జ్ఞానం పొందుకుంటున్నారు మనుషులు. ఇట్స్ నాట్ సో నెససరీ. యువర్ మైండ్ ఈజ్ క్లట్టర్డ్ విత్ సో మెనీ డీటెయిల్స్. మరి నా కుమార్తె షెరిల్ లండన్ నుండి, ఆమె నాకు తల్లి, నాకు బోధిస్తున్నాను, మమ్మీ డోంట్ లెట్ యువర్ మైండ్ గెట్ క్లట్టర్డ్ విత్ సో మెనీ అన్నెసరీ డీటెయిల్స్. నేను చాలా ఆలోచించినాను, అబ్బా ఈ యవన బిడ్డకి ఇంత తెలివేంటి. నాకు ఉపదేశిస్తుంది, అమ్మ నువ్వు అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అనవసరం, నువ్వు బైబిల్ చూసి బైబిల్ బోధిస్తే చాలా అన్నది. అంటే క్లట్టరింగ్ అయిపోతుంది అన్నమాట. ఏం మైండ్ అంతా పిచ్చి పిచ్చి కార్యాలతో నింపుకునే అవసరం లేదని చెప్పింది నాకు కుమార్తె. షెరిల్ కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఎందుకంటే ఆమె నిజంగా మీకు నాయకురాలుగా రావాలి ఒక రోజు అని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మంచి ఉపదేశం కదా. ఐ మే బీ డబుల్ హర్ ఏజ్, బట్ స్టిల్ షీ సెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఆమె చెప్పిన మాటనే, లైఫ్ ఈజ్ టూ షార్ట్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్, లివ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. మరి ఆమె జీవిత విధానం నాకు చాలా, అంటే దేవుడిచ్చిన జ్ఞానమే చాలా నచ్చుతుంది. అంటే సింప్లిసిటీ అనమాట, అన్నింటిలో సింపుల్నెస్ ఆమె ఫాలో అవుతుంది. రాశేరీలు మనం పోయి మనం బట్టలు కొనుక్కుందారా అంటే నాకేం అవసరం లేదు, నాకు తెచ్చుకున్నాను 2 డ్రెస్సులు అది జాలంటది. అంత అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మత్తయ్య పాస్టర్ స్వభావం ఒట్టుడిపోయింది షెరిల్లో అని. అంటే చూడండి, షీఈస్ నాట్ కాంప్లికేటింగ్. అది కావాలి, ఇది కావాలి. వచ్చినారు లండన్ నుండి అంటే ఏ షాప్ కన్నా, జ్యువెలరీ షాప్ కానీ, టెక్స్టైల్ షాప్ కానీ, టైం వేస్టే చేయదు అసలు. నో షాపింగ్, వచ్చినది అది ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. నేనే కొన్ని కార్యాలు ఆమె దగ్గర నేర్చుకున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అని వాక్యంలో ఉంది. చూడండి, ఊరికే గునుగుడు, నువ్వు అది తెచ్చిపెట్టలేదు, ఇది తెచ్చిపెట్టలేదు, 4 వరుసలు దండ కావాలి, నాకు చిక్క చెవులు కావాలి, ముక్కుకు కావాలి, మూతికి కావాలి, ఎందుకు తంట? అసలు అవసరం లేదు. నీకు సమాధానం కావాలి, వెతికి వెంటాడు. సంతోషం కావాలి, నీ కుటుంబంలో నీ పిల్లలకు మంచి జ్ఞానం కావాలి, నీ భర్తకు ఆయుస్సు కావాలి, నీకు మంచి ఆరోగ్యం కావాలి. దేవుడిచ్చిన జీవితం సమృద్ధి అయిన జీవితం అన్నాడు. నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాను అన్నాడు. మనం అడిగితే ఇవ్వడా? విల్ గాడ్ నాట్ గివ్ ద అబండెంట్ లైఫ్ విచ్ హీ హెస్ ప్రామిస్డ్? అంటే ఆయన సన్నిధిలోనే మనకు సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలోనే మనకు నిత్యమైన సుఖం ఉన్నది. అంతకంటే మించింది ఈ లోకం నీకేమి ఇవ్వగలదు? దీని కొరకు ఎందుకు ఇంత పోరాటం, ఎందుకు ఇంత ఆరాటం? ఉన్నదాంతో తృప్తి కలిగి దేవుని భయం కలిగి బ్రతుకుతే, దేవుని విధానాలు మనకు బయలుపరిస్తే ఒక మంచి పేరు గల కుటుంబంగా మనల్ని ప్రకాశింపజేయగలడు. అనేకులు ఆశీర్వదింపబడతారు. అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు దీవింపబడతావు, నీ ద్వారా అనేకులు దీవింపబడతారు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. కనుక ఈ సమయం చాలా వ్యర్థమైపోతుంది. భార్యాభర్తలకు ఎంత సెల్లు పిచ్చి అయిందంటే, ఆమె చూస్తూ ఉంటుంది, ఇతను కూడా చూస్తూ ఉంటాడు. దినమంతా ఏం చూస్తారు?
ఆఖరికి ఒరిగేది ఏమీ లేదు. ఆ సమయం ఉంటే మీరు భార్యాభర్తలు కలిసి మరి చక్కగా సమయాన్ని వినియోగించుకుంటే మంచిది. కానీ సైతానుడు ఒప్పుకోడు కదా. సాతానుడు ఎప్పుడు గొడ్డలి నూరుతూ ఉంటాడు. వాడు మీ కుటుంబ జీవితాన్ని పాడు చేయడానికి. అందుకే సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము. మనం ఎరిగి ఉండాలి. అమ్మో ఇది సాతాను తంత్రమే. ఇప్పుడు మా మధ్యలో విభేదాలు వస్తాయి. తప్పకుండా ఎడముఖం పెడముఖం పెట్టుకొని మరి అటు ఇటు కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలు సఫర్ అవుతారు. పిల్లల గురించి ఎప్పుడు శ్రద్ధ ఉండాలండి. నేను తల్లిదండ్రులారా నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నాను. నేను ఒక ఏజ్కి వచ్చినాను ఇప్పుడు అనుభవంతో నేను చెప్పగలను మీకు. ఒక తల్లి అనుకోండి, ఈరోజు ఉదయం కూడా అనుకున్నాను నేనేంటి నాకు కూర్చొని మరి చెప్తున్నాను వివాహం గురించి కుటుంబాన్ని గురించి. నీకు నేను ఒక తల్లి స్థానాన్ని ఇచ్చినాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లి మరి గద్దిస్తుంది, తల్లి ఉపదేశిస్తుంది. నీ తల్లి చెప్పు ఉపదేశం నీ కంఠానికి ఎలా ఉండాలి? హారంగా ఉండాలంట. తల్లి చెప్పు మాట ఎంత మరి శక్తి గలది, ఎంత అనుభవంతో చెప్తుందా ఆమె. ఆమె దేవుని ఆనుకున్న స్త్రీ కాబట్టి ఆమె నోటి నుండి దేవుని మాటలే వస్తాయి. కాబట్టి తల్లి అంటే మామూలు కాదు. దేవునికి కూడా ఆ పేరు ఉంది తల్లి అని. కానీ తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. మరి ఇవన్నీ కూడా వివాహంలో వచ్చే కలహాలు. పిల్లలు దారి తప్పినారంటే భర్త అంటాడు, ఈ భార్య భర్తలు కలిసి ఇద్దరు మరి బాధ్యతను వారి నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు గార్చాలి పిల్లల కొరకు. అలా కాదు. తండ్రి అంటాడు అంతా నీ వల్లనే. తల్లి ఏమంటుంది అంతా నీ వల్లే. అంటే ఇలా షిఫ్టింగ్ ద బ్లేమ్ అన్నమాట. తల్లి మీద తండ్రి వేస్తే తండ్రి మీద తండ్రి. ఇందుకే పాడా, నీ వల్లనే పాడా. అరే ఎవరి వల్లనైనా కానీ పాడైనాడు కదా, ఆ బుద్ధి ఎందుకు లేదు? నీ వల్లనో నా వల్లనో పిల్లోడైతే పాడైపోయినాడు. పాడైన పిల్లోని కొరకు ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బుద్ధి చెప్పాలి, చక్కగా తీసుకురావాలి మంచి మార్గానికి. లేకుంటే దారి తప్పిపోతాడు కదా. అది ఉండాలి. అది లేదు, గొడవలు అన్నమాట. పెద్ద గొడవ. సామాన్లు ఎత్తేసుకుంటారు, అటు ఇటు నెట్టుకుంటారు, కొట్టుకుంటారు, తలకు గాయాలు అవుతుంది. అంటే యుద్ధ భూమి ఇది పెళ్ళి అంటే. మీరు మన బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారా మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవడానికి? దేవుడు పెట్టిన నియమం ప్రకారం అణుకోగలిగి వినయ విధేయతలు కలిగి వాక్యం అనుసరించి దైవభక్తితో కూడిన కాపురం కలకాలం నిలుస్తుంది. దేవుడు అపాయం రానియడు, మరణాన్ని కూడా కొట్టివేస్తాడు. 46 సంవత్సరాలు మేము కలిసి బ్రతికినాం, నేను అయ్యగారు. మాకేమి సమస్యలు రాకుండా ఉన్నదని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు లై. నేను అబద్ధం చెప్పాను. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఎన్నెన్నో తుఫాన్లు కొట్టింది, ఎన్నెన్నో బాధలు అనుభవించినాం. పెద్ద కుమార్తె మరణించింది. వి బికేమ్ వెరీ డెస్పరేట్ ఆన్ సచ్ గ్రౌండ్స్. ఆశ విడుచుకున్నాం. అసలు చాలాసార్లు నేను అనుకున్నాను వాక్యం తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా మరి నేను చాలా నష్టపోయినాను జీవితంలో. అప్పుడే వాక్యం ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంటికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. కానీ తల్లిదండ్రుల ప్రార్థన మరి దేవుని కృప ఎంతగా హెచ్చుగా మా ఎడల ఉండిందంటే చెప్పడానికి వివరించడానికి. అందుకే కాయిర్ వాళ్ళు పాడుతుంటే డాక్టర్ ఆషర్ ఆండ్రూస్ రాసిన పాట చాలా ఇష్టం నాకు. అది నీ కృప నీ కృప నీ కృప అంతా నీ కృప అంతే చెప్పగలం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, నా కృప నీకు చాలు. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ అస్ టు ట్యాకిల్ ఎనీ ప్రాబ్లం. కానీ ఐ రియలీ థ్యాంక్ గాడ్ అంత దీర్ఘకాలము మరి మా దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించినాడంటే అది కేవలం బికాస్ వీ ఇన్వాల్వ్డ్ గాడ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. దేవుని రానిచ్చినాం అంతే, రానిచ్చినాము, అంతా సెట్ చేసినాడు దేవుడు. మాకు పిల్లలు చూస్తానికి కూడా భాగ్యం ఇచ్చినాడు. అంతకంటే ఎక్కువగా దేవుని పిలుపు అందుకొని మీకు అందరికీ ప్రజలకు సేవలు అందించడానికి దేవుడు నిలబెట్టినాడు. దేవుని స్తోత్రం. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు అస్సలు అర్థం కాలే ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అంటే. చాలా మటుకు యవన ప్రాయంలో అసలు ఏంటి జీవితం, మ్యారిటల్ హార్మనీ అంటారు, వివాహము ఘనమైంది ఏంటి, ఒక వ్యక్తితో చచ్చిపోయేంత వరకు అదే వ్యక్తి కోపం అనుభవించాలి, తిట్లు అనుభవించాలి, అతనితో కాపురం చేయాలంటే అసలు మతి చెడిందా అని నన్ను నేను అనుకునేదాన్ని. కానీ అలా కాదు, దేవుడు పెట్టిన గొప్ప నిబంధన. ఈ నిబంధనకు నేను కట్టబడి ఉండాలని తగ్గించుకున్నప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. కనుక వీరికి సమస్యలే లేవని మరి ఎవరిని చూసి మీరు అనే అవసరం లేదు. ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు.
సమస్యలు ఉండడం కాదు, సమస్యలు పరిష్కరించడంలో నీ గొప్పతనం ఉన్నది. దేవుని స్తోత్రం. సమస్యపోవడానికి నువ్వు చేసే ప్రార్థనలు, దేవునితో ఉన్న బంధం చాలా ముఖ్యమైనదని మర్చిపోకూడదు. తర్వాత మరి ఇవన్నీ సరిగా నడవాలి. ఒక పకడ్బందీగా నీ కుటుంబం ఒక కట్టడం వల్ల ఇతరులకు కనబడాలి. మనుషుల ముందు యోగ్యంగా, దేవుని దృష్టికి యోగ్యంగా నీ జీవితం, నీ కుటుంబం ఉండాలంటే యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అందుకే 127 కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కటువాని ప్రయాసము వ్యర్థం. అంటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. యెహోవా నీ ఇల్లు కాపాడని ఎడల కావలికాయి వాని ప్రయాసం కూడా వ్యర్థం. అక్కడ పట్టణం దగ్గర నేను ఇల్లు అని మెన్షన్ చేసుకుంటాను, ఎందుకంటే పట్టణం కాపాడినట్టే నీ ఇల్లు కూడా కాపాడాలి. నువ్వు చేయి ప్రయత్నాలన్నీ ఫలింపజేయాలి. నీ భార్యకు నీ లోగట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలి. నీ అంబుల పొదిలో నీకు ఇచ్చే పిల్లలు మరి ఏది బాణముల వలె ఉండాలంట. అంటే ఈ విధంగా నీ గుమ్మముల గడియలు దేవుడు బయలుపరచాలి. దైవానుగ్రహం కావాలంటే దేవుని మీద ఆధారపడక తప్పదని చెప్తున్నాను. సపోజ్ యువర్ మ్యారేజ్ ఈజ్ బ్రోకన్. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఎంతోమంది వివిధ మాధ్యమాలు గుండా వింటున్నారు. మరి మ్యారేజ్ ఇస్ ఏ రోజీ పిక్చర్ అని అంటే అంత బాగుంది, మాకు ఇంకా ఏది లేదని అనడం కాదు. ఏదైనా లోటుపాట్లు వచ్చింది, ఏదైనా సవరించుకోవాలి అన్నప్పుడు ఎనీ టైం గాడ్ ఈజ్ అవైలబుల్. ఏటీఎం అంటే ఏంటి? ఎనీ టైం మనీ. నువ్వు పోతావు, అది కార్డ్ వేస్తావు, డబ్బులు తీసుకుంటావు. కానీ గాడ్ ఆల్సో ఈజ్ అవైలబుల్ టు హెల్ప్ యూ అట్ ఎనీ టైం. నువ్వు ధైర్యంగా భయపడకుండా ఆయన కృపాసనం, ఏం ఆసనం అది? థ్రోన్ ఆఫ్ గ్రేస్. నీ కృప పొందినట్లు నువ్వు దేవుని మరి విశ్వసించి ఆయన గొప్ప నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు, మనుషులను కూడా మార్చగలడు, వారి తత్వాలను మార్చగలడు. మనుషులకే అసాధ్యం, మనుషులకు అసాధ్యములైనవన్నీ దేవునికి సాధ్యం అండి. ఇట్ మే బి ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకే దేవుడు మరి యేసుక్రీస్తు కనాను వివాహానికి వెళ్ళి అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. అది ఫస్ట్ మిరకల్ ఇన్ హిజ్ ఎంటైర్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య అంతటిలో మొట్టమొదటి సూచక్రియ ఒక వివాహంలోనే చేసినాడు. అందుకే వివాహము ఘనమైనదని, వివాహములో దేవుడు పెట్టిన ఆ నిబంధన ప్రకారమే నీవు జతపరచబడినావని. చూడండి, ఆదాము మరి ఆదికాండంలో చూసినప్పుడు అన్నీ సృజించి మనుషుడు ఆదామును కూడా సృజించినాక అతను ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాలేదంట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్, దట్ ఈస్ జెనసిస్. ఒక వివాహంతోనే ఆరంభమైంది. అక్కడే మొదటి అధ్యాయం 26 నుండి 28 వివాహము ఆ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినాడు. మీరు మరి దేవుని స్వరూపంలో ఉన్నారని మర్చిపోకూడదు. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అన్నప్పుడు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోబర్చుకోవాలని ఆశీర్వాదం. ద బ్లెస్సింగ్ ఆల్సో, ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ గాడ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ మౌత్ ఈజ్ అట్ ఎ వెడ్డింగ్ అండ్ ద ఫస్ట్ ఫ్యామిలీ, దట్ ఈజ్ యాడమ్ అండ్ ఈవ్. అంటే వారిని ఆ విధంగా మరి దేవుడు ఆశీర్వదించినాడు, వారు వర్ధిల్లాలని దీవించినాడు. తర్వాత ఆదామునకు మరి పక్కటెముక నుండి తీసినాడు. నేను ఆలోచిస్తాను ఎప్పుడు, పుర్రెలో నుండి తీయలేదు ఎముక, కాళ్ళలో నుండి తీయలేదు, పక్కటెముక నుండి తీసినాడంటే పుర్ర నుండి తీస్తే ఆమె ఆధిపత్యం చేసేదేమో, కాళ్ళ నుండి తీస్తే ఇతను ఆమెను అణిచివేసేదేమో. అంటే ఈక్వల్గా, అంటే తన ప్రక్క ఎముక నుండి తీసి ఒక నారిని చేసి ఒక అందమైన స్త్రీని చేసి అతనికి ఇచ్చినప్పుడు ఆమెను చూడగానే ఈ ఆదాంకు ఒక పాట వచ్చిందంట. అంటే హౌ మచ్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ఉమన్. ఆయన పాట పాడతాడు. మరి ఆయన పాట ఎవరు పాడినారు? ఆయనకు రాగం ఎవరు నేర్పించినారు? ఈ కంపోజిషన్ ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండము 2వ అధ్యాయం 23 చూడండి. స్త్రీని తెచ్చి ఆదాముకు ఇచ్చినప్పుడు ఆదాము ఒక పాట పాడతాడు. ఆదికాండం 2:23. ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడాను కనుక వారి నారి అనబడు. ఎంత మంచిగా ఉంది కదా, నా ఎముకల్లో నువ్వు ఒక ఎముక,
నా మాంసంలో నువ్వు మాంసం అంటే నా నుండి నువ్వు తీయబడినావు అంటే ఎంత బాగుంటుంది. కానీ అంటారా ఇవ్వమాట? ఇది అసలు ఇక్కడే ఉండిపోయింది. మనుషులు అననేరు పురుషులు. నువ్వెవరు, నేనెవరు, నా కుటుంబం ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నా తల్లిదండ్రులు ఎవరు, మా ఖాందాన్ గొప్పది, మీరు పనికిరాని వారు, ఈ మాటలే ఉంటాయి. ఆదాం పలికినట్టు పురుషులు పలికితే మరి స్త్రీల నోట కూడా పాటలు వస్తాయేమో కదా. గొడవలకు అల్లరికి కర్త దేవుడు గాడు. అది మీ మైండ్లో మంచిగా రిజిస్టర్ కావాలి. గాడ్ ఈజ్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ బ్యాటిల్స్ ఆర్ కన్ఫ్యూజన్. ఈజ్ అన్ ఆథర్ ఆఫ్ పీస్. సమాధానానికి కర్త, ఓర్పుకు ఆదరణకు కర్త, విశ్వాసమునకు నిరీక్షణకు కర్త, మరి ప్రేమ సమాధానములకు ఆయన కర్త. కాబట్టి యూ హ్యావ్ టు డిరైవ్ దట్ హోలీ యాటిట్యూడ్. చూడండి, పురుషుడు కూడా మరి దేవుడు పెట్టినాడు, ఆది కాండంలోనే పెట్టినాడు, తల్లిని తండ్రిని వదిలిపెడతాడండి. సాధారణ మనం అనుకుంటాము ఆడపిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి అత్తమామ ఇంటికి వెళ్తారని. కానీ ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆది కాండం 2:24-25. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉంటారు. దేర్ వన్ యూనిట్ అన్న. మధ్యలో ఎవరు పోవద్దు. భార్య భర్తల మధ్యలో ఎప్పుడు పోకండి. యూ విల్ బికమ్ ద మోస్ట్ అట్టర్ ఫూల్ ఆన్ ఎర్త్. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా కౌన్సిలింగ్ చేసేటప్పుడు. భార్య భర్తలు గొడవపడి వస్తారు. నేను దేవుని జ్ఞానం అడుగుతాను, ఎవరి సైడ్ మాట్లాడాలి. ఎందుకంటే రేపు మళ్ళీ ఒక్కటైతారు వాళ్ళు, మనం బయటకు ఉంటాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒకటైనప్పుడు చెప్తారు, ఇదో ఈమె నాకు చెప్పింది నేను వదిలేయమన్నదంటే నా పరిస్థితి ఎట్టుంటుంది. కాబట్టి ఎప్పుడంటే చెప్పాడు, నెవర్ అడ్వైజ్ ఎనీథింగ్ టు హస్బెండ్ అండ్ వైఫ్, యూ ప్రే ఫర్ దెమ్. నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అంటే మళ్ళీ రేపు చెప్పేస్తారు వాళ్ళు ఏక శరీరం కాబట్టి నువ్వు చెప్పిందంతా చెప్పేస్తారు. టేక్ కాషన్. అంటే వాళ్ళని ఎవరు జతపరిచినారు? దేవుడే. ఆ తాత్కాలికమైంది ఆ ఫైట్స్ అంతా. క్యాట్ ఫైట్ అంటారు కదా, ఆ పిల్లి ఎలక కొట్లాడినట్టే మళ్ళీ వాళ్ళు ఏకమైపోతారు. వాళ్ళ కోపతాపాలన్నీ పోతాయి. దేవుడు అలాంటి మర్మం, అంటే ఇదొక మర్మము అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5:25 ఇలాగూ సంఘాన్ని ప్రేమించినట్టు, సంఘం కొరకు ఏ విధంగా త్యాగం చేసి ప్రాణం పెట్టినాడు అలాగే భర్త తన భార్యను ప్రేమించాల, ప్రాణప్రదంగా ప్రేమించాలని ఉంది. ఆమె కూడా సంఘం ఏ విధంగా వరుడైన ప్రభువుకు వధువు సంఘం లోబడుతుందో అలాగే భార్య భర్తకు లోబడాలి. ఇక లోబడము ప్రేమించడం ఉంటే అక్కడ కలహాలు ఎలాగొస్తాయి, కయ్యాలు ఎలాగొస్తుంది, సాతానుకు చోటే లేదు. అందుకే దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. వాడు పారిపోతాడు. యు ఒబే గాడ్, దెన్ యూ షంట్ అవుట్ ద డెవిల్ ఫ్రమ్ ద హౌస్. ఎప్పుడు అలా ఉండాలి. నేను అంటాను ఎప్పుడు, ఏ సేటన్ యూ కెన్ నాట్ టేక్ మై హస్బెండ్ నార్ మై చిల్డ్రన్. అంటే నేను పోరాటం ఉండేది, మీలాగా కాదు కదా. నా జీవితంలో మరి సేవ పరిచర్య అనేది ఒకటి ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ఉండేది కాబట్టి నేను హ్యాడ్ టు వర్క్ ఫర్ పరిచర్య. ఇంత లెవెల్కు తీసుకొని రావాలి, కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొని రావాలి. మరి అంతగా నాకు సహకారం లేకుండింది. అప్పుడు దేవుడే ప్రక్కన నిలబడి నాకు సహాయం చేశాడని సాక్ష్యం చెప్తాను. అంటే మరి అది నా సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, కత్తికి సానబెట్టింది. ఎందుకంటే ఈ కష్టాలలో దేవుడు ఇబ్బంది కొలిమిలో ఇచ్చి మరి ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా నన్ను మార్చినాడు. 21 రోజులు నువ్వు కుటుంబం గురించి చెప్పాలంటే ఆ ఇబ్బంది కొలిమిలో పుటం వేయబడితే కానీ చెప్పలేను కదా నేను. మరి మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కనుక మరి చివరిగా నేను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వివాహం కొరకు దేవుడు నియమించిన ప్రణాళికలు చదివి నేను ముగిస్తాను. మీరు ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఏ బ్రోకన్ మ్యారేజ్, భర్త వదిలిపెట్టినాడు లేక భార్య వదిలిపెట్టింది, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు, ఒక అర్థం లేదు, అపార్థాలే మా మధ్యలో ఉంది, సమాధానం లేదు, మా మధ్యలో అసమాధానమే ఉందంటే టర్న్ టు గాడ్. నువ్వు దేవుని తట్టు తిరుగు. దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు ప్రేమ దొరకడం లేదంటే, ప్రేమ కొరకు తహతహలాడతాం. ఎవరైనా మానవ శరీరంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కొరకు మరి ఆశపడతారు. నా భర్త నన్ను ప్రేమించాలి, నా భార్య నన్ను గౌరవించాలి, ప్రేమించాలని ఆశ సహజమైంది. అది నీకు ఎప్పుడు ఇది దొరుకుతుందని గ్యారంటీ ఏమీ లేదు. ఈ దినాల్లో మరి వ్యభిచారం అయితే ర్యాంపెంట్గా పాకిపోయింది.
నో పార్ట్నర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ గాడ్ గివెన్ పార్ట్నర్. చూడండి, దేవుడిచ్చిన జీవిత భాగస్వామితో తృప్తి లేదు వారికి. దే ట్రై టు గ్రేజ్ గ్రీనర్ పాస్చర్స్. ఇంకేదైనా క్రొత్తదనం ఉందా అని వెతికే కాలం ఇది. అది వ్యభిచారం శిక్షారం కూడా కాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అంత పాపం ప్రబలిపోతున్న ఈ దినాల్లో ఆనాడు నోవహు ఏ విధంగా తన కుటుంబాన్ని దేవుని సహాయంతో కాపాడుకున్నాడు, అలాగే దేవుడు మన కుటుంబాలను కూడా కాపాడగలడని నమ్మకం ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుడు కాపాడుతాడు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. ప్రార్థన ఉన్న చోట సాతానుడు తప్పకుండా వాడు పారిపోతాడు, ఓడిపోతాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఉన్న వివాహ నమూనా ఇక్కడ ఉంది చూడండి. 5వ అధ్యాయం చదివి నేను ముగిస్తాను. 22 నుండి చదువుతున్నాను. ఎఫెసియన్స్ 5th chapter 22 onwards. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి ఉన్నవాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ మర్మము గొప్పది. పలకండి మాట 3 సార్లు పలకండి. ఈ మర్మం ఎందుకు గొప్పది చెప్పండి? ఈ మర్మం ఎందుకు గొప్పది? ఒక పురుషుడు తన ఇంటి వారిని విడిచి తన భార్యను, దేవుడిచ్చిన భార్యను హత్తుకుంటున్నాడు అని ఉన్నది. మనము ఏం అర్థం చేసుకోవాలంటే స్త్రీ తన ఇంటి వారిని అందరినీ వదిలిపెట్టి భర్తను హత్తుకుంటుందని. అంటే భార్య భర్తను హత్తుకుంటుంది, భర్త భార్యను హత్తుకుంటున్నారు. వీరిద్దరూ మరి 2 శరీరాల్లో ఉన్నారు. 2 different bodies, but they become one entity because of the holy matrimony. పరిశుద్ధ వివాహం చేత వీరిని దేవుడు జతపరిచినాడు. కాబట్టి ఈ మర్మం వారు ఏక శరీరం అవుతున్నారు. ఈ మర్మము గొప్పది. అంటే అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. రెస్పెక్ట్ అన్నమాట. భయం అంటే ఎప్పుడు కొడతాడో తిడతాడో అని కాదు. ఆయన ప్రభువునందున్న భర్త అయితే తప్పకుండా ఆమె గౌరవము భయభక్తులు కలిగి ప్రవర్తిస్తుంది భర్త దగ్గర. అప్పుడే ఆ కుటుంబంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరి సంతోషము సమాధానము సమృద్ధిగా వారు అనుభవిస్తారు. అక్కడ వారికి దేవుడిచ్చిన పిల్లలు కూడా మంచి మార్గంలోకి వచ్చి వారు కూడా గొప్పవారుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాంతో అంటాడు కదా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచినాను, ఇప్పుడు నిన్ను పెక్కు మంది అగునట్లు నేను ఆశీర్వదించినాను. దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగా నేను పిలుస్తాడు, కానీ దేవుడు తన ఆశీర్వాదాన్ని కుమ్మరించి వారిని పెక్కుమందిగా దీవించగలడు. వారిలో ఒంటరి అయిన వారిని 10 వందలుగా మార్చగలడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయగలడు. దేవునికి స్తోత్రం. అందరం మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. వివాహమును బంధం గురించి మనం ఈరోజు ధ్యానించినాము. అది ఒక ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఏ కవెనెంట్. అది స్వార్థము షరతుల కొరకు కాదు, లోకరీతిగా ఉన్న వాటి మీద ఆధారపడి లేదు.
దేవుడు పెట్టిన నిబంధన స్త్రీని పురుషుని ఏకం చేసి వారిని ఒక కుటుంబస్తులుగా చేయడం, వారిని దీవించి వర్ధిల్లజేసి వారికి సంతానం ఇచ్చి వారిని అభివృద్ధి చేయడం, మరి ఆ కుటుంబంలో దేవుడు ఉండడం, వారి ఇబ్బందుల నుండి విడిపించి వారి అక్కర్లు తీర్చడం, అది ప్రభు చిత్తమై ఉంది. వివాహం అన్నిటిలో ఘనమైంది. ఒక చక్కని కుటుంబాన్ని దేవుడిస్తే కాపాడుకోవడం నీ బాధ్యత. ఒకవేళ కుటుంబం విడిపోయినా నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు అన్నీ సమకూర్చగలడు. నీ పంటను పాడు చేసిన పురుగును ఆయన గద్దించే దేవుడై ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి మరి సమకూర్చే దేవుడు ఉన్నాడు. ఆనాడు నీళ్లు అంటే రంగు లేదు, రుచి లేదు, సువాసన నీళ్లనే కనాను వ్యూహంలో యేసు ప్రభు రంగుతో, రుచితో, సువాసనతో నింపినాడంట. అలాగ దేవుడు నిన్ను సమకూరుస్తాడు. డోంట్ వరీ, నువ్వు బాధపడే అవసరం లేదు. దేవుడు నిన్ను తప్పకుండా దృష్టిస్తున్నాడు, నీ కన్నీళ్ళను చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నిన్ను బాగు చేస్తాడు. నిన్ను ప్రజలందరి దృష్టికి మంచి పేరు, ఖ్యాతి దేవుడు అనుగ్రహించగలడు. మరి ఒక కుటుంబాన్ని దేవుడు నీకు సమృద్ధిగా దీవించి ఇవ్వగలడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు. గలది నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అనేక కుటుంబాల్లో మనస్పర్ధనలు, సమాధానం లేక, ప్రేమ లేక, సమస్యల్లో తల్లడిల్లిపోతున్న కుటుంబాల కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. దేవుని సహాయం కోరుదాం. అద్భుతాలు చేసేవాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయగలడు. యెరూషలేమును కట్టినవాడు మన కుటుంబాలను కూడా చక్కగా కడతాడు. ఆ నిశ్చయత, ఆ విశ్వాసం, నిరీక్షణ నీకు ఉండాలి. ప్రభా, నీ సహాయం మేము కోరుతున్నాం. 3 పీటల త్రాడు తెగదన్నావు. నీవు 3వ వ్యక్తిగా మా కుటుంబంలో రావాలి. అవర్ హౌస్ షుడ్ బి ఎ క్రైస్ట్ సెంటర్డ్ హౌస్, ఎ ఫ్యామిలీ దట్ పుట్స్ జీసస్ ఫస్ట్. నువ్వు లేకుంటే మా వివాహము దీవింపబడదు. నువ్వు లేకుంటే మా కుటుంబము వర్ధిల్లదు. నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. నీవే మా కుటుంబానికి శిరస్సు అయి ఉన్నావు. నిన్ను గురిగా పెట్టుకొని అడుగులు వేయడానికి మాకు సహాయం దయచేయండి. సమాధానకర్తయ్య దేవుడు మా మధ్యలో ఉండండి. మా బిడ్డలను ఆశీర్వదించండి. మా భాగస్వాములను దీవించండి ప్రభువా. మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. నీ వాక్య వెలుగులో నడుచుకోవడానికి దైవభయం మాకు దయచేయండి. వ్యర్థమైన వాటిని అన్నిటినీ తొలగించండి నాయనా మా కుటుంబంలో నుండి. ఏది నీతి గలది, ఏది న్యాయమైనది, ఏది ఘనమైంది,
ఏది నీకు ఖ్యాతి తెచ్చేది వాటిని మేము అలా అనుకరించడానికి సహాయం దయచేయండి. చేతులెత్తి మా కుటుంబాలను ఆశీర్వదించమని వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యము విదేశాల్లో కూడా వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబము ఆశీర్వదింపబడును గాక. దేవా, నీవే వారికి దీవెనలు కుమ్మరించమని, నడవలసిన మార్గం బోధించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. వివాహ బంధము వ్యాపారము కాదు, అది దేవుడు చేసిన పరిశుద్ధ నిబంధన. షరతులతో కూడిన ఒప్పందము కాదు, ఇది క్రీస్తు చూపిన త్యాగపూరిత బంధన. తండ్రిని తల్లిని విడనాడి పురుషుడు భార్యను హత్తుకొని ఏక శరీరమగును. దేవుడు జతపరచిన ఈ పవిత్ర బంధాన్ని ఏ మనుష్యుడును వేరు చేయకూడదు. చేస్తేనే నేను చేస్తా అనేది లోకపు ఒప్పందము. లాభాలు లేకపోతే విడిపోయే వ్యాపారము. ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తా అనేది దేవుని నిబంధన. ప్రాణమిచ్చి మాట నిలిపే పవిత్ర బంధము. కాగితపు సంతకముతో ముగిసేది కాదు ఈ బంధము. హృదయాల సమర్పణే ఈ దైవిక నిబంధన. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటూ దేవుడే నిర్మించెను సాటి అయిన సహాయాన్ని. ఆదాము అవ్వలను జతపరచి చేసెను. సృష్టిలోనే మొదటి నిబంధన కళ్యాణాన్ని. నా ఎముకలలో ఎముకవు అంటూ పాడెను ఆదాము. సుఖ దుఃఖాలలో ఒకరినొకరు మోసుకోవడమే దేవుని సంకల్పము. సంఘమును ప్రేమించి ప్రాణమిచ్చిన యేసులా భార్యలను ప్రేమించుడి ఓ పురుషులారా. అధికారము చూపించే సర్వాధికారివి కావు. నా గృహములో ప్రార్థనకు అడ్డు లేకుండా నడపాలిరా. భార్యను గౌరవించి ఘనపరచే భర్తలోనే దేవుని మహిమలోకానికి నిత్యము కనబడును. లోకము నేర్పే స్వేచ్ఛ వాదము కాదు. దేవుడు కోరిన నిబంధన విశ్వాస్యత నీది. ముగదానివి కావు, నువ్వు ముందడుగు వేసే శక్తివి. ప్రార్థనతో గృహాన్ని కట్టే వివేకానివి. ఏ ఒక్కరు నమ్మని వేళ నీ భర్తను నువ్వు నమ్మి మోకాళ్ళపై పోరాడే నిబంధన స్త్రీవి నీవు. ఆర్థిక ఇబ్బందులు
శోధించిన ఈ బంధం చెదిరిపోదు. దేవుడు కేంద్రముగా ఉన్న ఆ గృహాన్ని ఏ లోక తుఫాను కూడా పడగొట్టలేదు. క్షమించే జీవన శైలితో, స్వార్థమెరుగని ప్రేమతో, ముల్లోక త్రాడులా ప్రభువులో నిలవాలిరా. పాడైన సంవత్సరాలను తిరిగినిస్తానన్నాడు. విరిగిన నీ సంసారాన్ని మళ్ళీ కట్టును దేవుడు. నిబంధన బంధమిది, దేవుడే సాక్షిగా, యేసు కేంద్రముగా సాగుదాం జంటగా. ఎన్ని తుఫానులు వచ్చినా, గాయాలు రేగినా, ప్రభువు ప్రేమే మనలను ఒక్కటిగా ఉంచును. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా
ఆ